వచ్చే దరఖాస్తులు పరిష్కరించే సమయం వారికి ఉండడం లేదు. ఇతర బాధ్యతలు ఎక్కువ అవడం వల్ల వీటిని పరిష్కరించే సమయం వాళ్ళకు ఉంటలేదట. దీనికి తోడు భూ వివాదాల్లో రాజకీయ జోక్యం ఉంటుండడంతో అధికారులు నిష్పక్షపాతంగా త్వరితగతిన తీర్పులు ఇచ్చే పరిస్థితులు అయితే లేవు. అంతేకాకుండా ఎక్కువ మంది అధికారులకు సాంకేతికతపై అవగాహన లేకపోవడం సమస్యగా మారింది. ఇప్పుడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా, టెక్నాలజీకి అనుగుణంగా సాంకేతిక జ్ఞానాన్ని వాళ్ళు సంపాదించకపోతే ఎట్లా మరి? సాంకేతికత ఉండి ఇప్పుడు ఈ మాట నిరాలో చదువుకున్నటువంటి పోరాళ్ళకేమో ఉద్యోగాలు ఇవ్వరాయి. వెనకటి ఎప్పుడు 40-50 ఏళ్ళ కింద ఉద్యోగం వచ్చినప్పుడు ఇప్పుడు ఇట్లా టిక్కు టిక్కు అనే వాళ్ళకి అర్థం కాదే. మరి ఎట్లా సమస్యలు ఎట్లా పరిష్కారం కావాలి? ఇంత పెద్ద ఉన్నతమైన లక్ష్యంతో మనం భూభారతి చట్టాన్ని తీసుకొస్తే మరి ఆ చట్టం యొక్క లక్ష్యాలు ఎప్పుడు నెరవేరాలి? ఇట్లా నత్తనాడుకన్నా కొనసాగుతాయి. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి భూ రికార్డుల నిర్వహణ రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. బీఆర్ఎస్ హయాంలో ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ వ్యవస్థ తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుంది. అందుకనే కదా మనం కొత్త చట్టం తెచ్చింది. రైతులు తమ భూములు కోల్పోయి కోర్టుల చుట్టూ, రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ భూభారతి చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ద్వారా ధరణి లోపాలను సరిచేసి భూ వివాదాలను సమర్థవంతంగా, పారదర్శకంగా పరిష్కరించాలనే లక్ష్యంతో ఉంది. ఇది మనం తెలిసిందే. వాస్తవానికి భూభారతి చట్టం 2025 ప్రధాన లక్ష్యాల్లో మొదటిది ప్రతి అంగుళానికి చట్టపరమైన హక్కు కల్పించడం, రెండోదేమో మ్యూటేషన్ ప్రక్రియ, 3 భూమి బదిలీ, వారసత్వ హక్కుల నమోదు సరళీకరించడం. అయితే వాస్తవానికి మునుపటి వ్యవస్థలల్లో దీనికి వాస్తు సమయం పట్టేది. ఇప్పుడు మ్యూటేషన్ చేయాలన్నా, లేకపోతే వారసత్వ హక్కులు ఇవ్వాలన్నా, వివరాలు నమోదు చేయాలన్నా కూడా చాలా టైం తీసుకునేది రకరకాల ప్రాసెస్ తోటి. అయితే ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయింది ఆ ప్రాసెస్, అయినా కూడా లేట్ అవుతుంది. ఇప్పుడు డిజిటల్గా వేగంగా పని జరుగుతుంది. అయితే సాంకేతికతపై చాలామంది తహసీల్దారులకు అవగాహన లేదనే విమర్శలు ఉన్నాయి. దీంతో భూభారతి ద్వారా ఆన్లైన్ దరఖాస్తులు, రియల్ టైం ట్రాకింగ్ సౌలభ్యాలు అందుబాటులో ఉంచినా ప్రజలకు చేరువ కావడం లేదు. దీనికి తోడు ఇప్పుడు వాస్తవానికి వీళ్ళకు కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇది లక్ష్యాలు, ఇవి సమస్యలు. ఏంది సమస్యలు కూడా రాద్దాం మనం. ఇగో అది తహసీల్దారులకు ఏమేమి డ్యూటీలు ఉంటున్నాయి వాళ్ళకి పాపం. విపత్తుల నిర్వహణ, అని తెలుసు కదా. వరదలు వచ్చినాయి, సిద్దిపేటలో వరదలు మునిగిపోయినాయి, కామారెడ్డిలో వరదలు వచ్చినాయి, పంట నష్టం పోయింది, అవి నమోదు